హలో ఆల్ వెల్కమ్ టు ఎన్ఆర్ రివ్యూస్. కల్కి 2898 ఏడీలో ఎంతో కీలకమైన బుజ్జి భైరవ్ పాత్రలను పరిచయం చేస్తూ ఓ యానిమేటెడ్ వెబ్ సిరీస్ని రూపొందించారు. అమెజాన్ ప్రైమ్లో 2 ఎపిసోడ్లకి ఇది అందుబాటులోకి వచ్చింది. మరి ఇది ఎలా ఉందో తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్. వెబ్ సిరీస్ స్టోరీ ప్లాట్ ఏంటంటే బుజ్జి భైరవ్ పాత్రలను పరిచయం చేస్తూ ఈ సిరీస్ సాగుతుంది. BU-JZ-1 అనే కోడ్ నేమ్ ఉన్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివైస్ ఈ బుజ్జి. ఈ డివైస్ను ఓ వెహికల్కి అటాచ్ చేయగా వాటికి సరైన గైడెన్స్ ఇస్తూ 99 మిషన్లు సక్సెస్ అయ్యేలా చేస్తుంది. అయితే 100వ మిషన్ కంప్లీట్ అయ్యే టైంకి ఓ దాడి జరుగుతుంది. దీంతో బుజ్జి ఉన్న వెహికల్ ధ్వంసం అయిపోతుంది. అందువల్ల 100 మిషన్లు పూర్తి చేసి కాంప్లెక్స్కి షిఫ్ట్ అవ్వాలనే బుజ్జి కోరిక మధ్యలోనే నిలిచిపోతుంది. మరోపక్క భైరవ పాత్ర ప్రకారం అతను మిలియన్ల కొద్దీ యూనిట్లు సంపాదించి కాంప్లెక్స్కి షిఫ్ట్ అవ్వాలనేది అతని డ్రీమ్. ఇతని ఇంటి ఓనర్గా బ్రహ్మానందం కనిపించారు. 2 ఏళ్లుగా అద్దె చెల్లించలేని అసమర్థ స్థితిలో భైరవ్ ఉంటాడు. అతన్ని ఖాళీ చేయమని నిత్యం ఆ ఓనర్ సాధిస్తూ ఉంటాడు. ఇలాంటి టైంలో భైరవ్కి బుజ్జి దొరుకుతుంది. ఆమె సలహా ప్రకారం ఓ కారు తయారు చేసుకుంటాడు భైరవ. అయితే ఆ కారుతో భైరవం చీట్ చేసి కాంప్లెక్స్కి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంది బుజ్జి. కానీ ఆమె వెళ్ళలేదు. అది అందువల్ల బుజ్జి సలహాతో భైరవ్ సాధించింది ఏంటి అనేది ఈ సిరీస్ యొక్క సారాంశం ఫ్రెండ్స్. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, ఇందులో ప్రధానంగా భైరవగా ప్రభాస్ను చూపించారు. బుజ్జి పాత్రని ఓ యానిమేటెడ్ డివైస్ గా చూపించారు. బ్రహ్మానందం పాత్రకి పేరంటూ ఏమి లేదు, కానీ ప్రభాస్ పాత్రకి బ్రహ్మానందం పాత్రకి మధ్యలో వచ్చే సంభాషణలు చాలా కామెడీగా అనిపిస్తాయి. ప్రభాస్ డైలాగ్ డెలివరీ బుజ్జిగాడి రోజును గుర్తు చేస్తుంది. అలాగే ఓ చోట పెద్ద విగ్రహం ఉంటుంది. అది కమల్ హాసన్ని పోలి ఉంటుంది. అంతకు మించి ఆ పాత్ర యొక్క లోతుని ఇందులో చూపించలేదు. ఇక అశ్వత్థామ పాత్ర గురించి ఇందులో ఎలాంటి హింట్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. కమింగ్ టు టెక్నికాలిటీ, కల్కి 2898 ఏడీ ప్రమోషన్స్ని దర్శకుడు నాగశ్విన్ మొదటి నుండి వినూత్నంగా ప్లాన్ చేస్తూ వస్తున్నాడు. అదే సమయంలో బాగా ప్లాన్ చేస్తున్నాడని చెప్పాలి. నిర్మాతతో డబ్బు ఎక్కడ పెట్టించాలో ఎలా పెట్టించాలో కూడా ఇతను ప్లాన్ చేసుకునే విధానం బాగుంది. అలాగే సినిమా ఏ జోనర్లో ఉంటుంది అనేది గ్లిమ్స్ ద్వారా చూపించాడు. ఆ గ్లిమ్స్ని విదేశాల్లో లాంచ్ చేసి ప్రపంచం మొత్తం కల్కి 2898 ఏడు వైపు చూసేలా చేశాడు. శంబల నగరంలో కల్కి పుడతాడనేది పురాణాలు చెబుతున్నాయి. ఈ సిరీస్లో కాంప్లెక్స్కు వెళ్తున్న వెహికల్స్పై శంబల సిటీకి చెందిన రెబల్స్ దాడి చేసినట్లు ఇంటిచ్చాడు. 2898 సంవత్సరంలో డబ్బు రూపాయలు ఉండదు, యూనిట్స్లో ఉంటుందని ఈ సిరీస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు నాగాశ్విన్. అంతా బాగానే ఉంది, కానీ సైన్స్ని పురాణాలని ఆధారం చేసుకుని తీసిన ఈ సైన్స్ ఫిక్షన్ కమ్ టైం ట్రావెల్ మూవీని మాస్ సెంటర్ ఆడియన్స్కి ఎంతవరకు అర్థమవుతుంది, పోనీ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే అనుమానాలు కూడా రేకెత్తించింది ఈ సిరీస్. మరో పక్క ప్రభాస్ బ్రహ్మానందంలో కామెడీ విజువల్స్ చూస్తుంటే కల్కి 2898లో కామెడీ కూడా ఉంటుందా అనే డౌట్స్ కూడా అందరికీ వస్తున్నాయి ఫ్రెండ్స్. మొత్తంగా కల్కి 2898 ఏడీ ఓవరాల్ ఎలా ఉంటుంది అనేది ఈ బుజ్జి అండ్ భైరవ్ యానిమేటెడ్ వెబ్ సిరీస్ ద్వారా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు నాగశ్విన్. తన సినిమా కాన్సెప్ట్ ఇలా ఉంటుంది అనేది చెబుతూ ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేశాడు. ఎక్కడ బోర్ కొట్టేలా అయితే ఈ సిరీస్ లేదు ఫ్రెండ్స్. టైంపాస్కి ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ వెబ్ సిరీస్కి మేము ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్, నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. కుదిరితే ఒక లైక్ కూడా వేసుకుని ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.